శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. కన్యా రాశి వారికి ప్రస్తుతం రాశ్యాధిపతిగా ఉన్నటువంటి బుధుడు ఆగస్టు 5వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో అంటే వీరికి దశమ స్థానంలో సంచరించడం జరుగుతుంది. సో ఈ కారణం వల్ల ఏంటంటే ఈ రాశి వారికి ప్రత్యేకంగా కన్యా రాశి వారికి భద్రమహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం యాక్టివేట్ అవుతూ ఉంటుంది. అంటే బుధుడు ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి కలిగి ఉండడం వల్ల అది కర్మస్థానం అయినటువంటి దశమస్థానం అవటం వల్ల జాతకుడికి వృత్తిపరంగా ఎదురవుతున్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. కొన్ని నూతన ప్రయత్నాలు ఉద్యోగపరంగా కానీ వ్యక్తిగతంగా కానీ చేసే ప్రయత్నాలు సక్సెస్ అవ్వడం జరుగుతుంది. గతంలో కన్నా మీ రాష్ట్రాధిపతి బుధుడు అనేక రెట్లు బలవంతుడై అవుతూ ఉంటాడు. ఆ కారణం వల్ల గతంలో మీరు పోగొట్టుకున్నవి దూరమైనవి తిరిగి సంపాదించడం జరుగుతూ ఉంటుంది. మీరు గతంలో ఒక ఉద్యోగం పోగొట్టుకున్నా తిరిగి సంపాదించవచ్చు, లేదో కాలేజీలో సీటు ప్రయత్నం చేసి పోగొట్టుకున్నా తిరిగి సంపాదించే అవకాశం ఉంది. బట్ ఏదైనా మనకి ఈ వారం అంటే జూలై 24వ తారీఖు వరకు కూడా బుధుడు వక్ర గమనంలో పొందుతూ ఉంటాడు. సో ఈ కారణం వల్ల ఏంటంటే మీరు ప్రతిదీ కూడా రెండు రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏదో వివాహ ప్రయత్నం 4-5 రకాల సంబంధాలు చూస్తుంటారు, ఒక ఉద్యోగ ప్రయత్నం 4-5 రకాలుగా చేస్తుంటారు. ఇవన్నీ కూడా మీకు జూలై 24 తర్వాత బుధుడు డైరెక్ట్ రుజుమార్గంలోకి వస్తూ ఈ భద్రమహాపురుష యోగం మరింత బలవంతుడు అవడం వల్ల మీ కార్యక్రమాలన్నీ కూడా జూలై 24 నుంచి ఆగస్టు 5 మధ్యలో 100% సక్సెస్ అవుతాయి. ప్రధానంగా ఉద్యోగపరంగా మీకు ఎదురవుతున్నటువంటి అన్ని సమస్యలకి పరిహారం కుదురుతుంది. అలాగే మీరు ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగం లేదంటే వ్యాపారానికి అదనంగా ఆదాయం వచ్చే విధంగా ఒక పార్ట్ టైమో ఫుల్ టైమో వేరే విధంగా కూడా ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలించాయి. ఈ విషయంలో, ఈ కర్మ విషయంలో, ఈ వృత్తి విషయంలో మీకు ఓన్లీ బుధగ్రహమే కాకుండా లాభస్థానంలో ఉన్నటువంటి రవి అలాగే గురుగ్రహాలు కూడా సహకరించడం జరుగుతూ ఉంది. అంటే గురువు లాభస్థానంలో ఉన్నప్పుడు దైవ బలంతో మనం ఏదన్నా సాధించవచ్చు. అటు పూర్వపుణ్యం వల్ల అయితేనే, ఈ జన్మలో మీరు ప్రస్తుతం చేస్తున్నటువంటి దైవ కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, పరిహారం వల్ల అయితేనే కంప్లీట్గా మీరు కోరుకున్న విధంగా మీ కోరిక నెరవేరడం జరుగుతుంటుంది. అంటే 11వ స్థానంలో వచ్చినటువంటి గ్రహం ఆ గ్రహ కారకత్వాలు మనకి ఫుల్ఫిల్ చేయడం జరుగుతూ ఉంటుంది. గురువు సంతానకారకుడుగా సంతానాన్ని, ధనకారకుడుగా ధనాన్ని, జ్ఞానకారకుడు, విజ్ఞానకారకుడు, సంస్కారకారకుడుగా మీకు ఒక మంచి సంస్కారాన్ని, మార్గాన్ని, భక్తిని ఇవ్వడం జరుగుతుంది. చతుర్థాధిపతిగా మాతృ సౌఖ్యాన్ని, సప్తమాధిపతిగా వైఫ్ నుంచి సహకారాన్ని, ఇవి 100% ఈ జాతకులు పొందడం జరుగుతుంటుంది. ఇది ఒక ఎత్తు అయితే దానికి మరింత బలం చేకూరుస్తూ ఇంచుమించుగా మనకి ఆగస్టు 15-16 తారీఖుల వరకు రవి కూడా లాభస్థానంలో ఉంటాడు. అంటే రవి అనుగ్రహం ఉంటే ప్రతిదీ సాధించవచ్చు. పైపచ్చి కన్యా రాశి వారికి రవి అత్యంత బలంగా కోరికలు తీర్చే గ్రహంగా కనబడుతుంటాడు. ఆ రవి 11వ స్థానంలో ఉండడం వల్ల తండ్రి గారి సహకారం లభిస్తూ ఉంటుంది. ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వస్తాయి. ప్రభుత్వం నుంచి మీకు ఏదైనా సహాయ సహకారాలు రావడం జరుగుతుంటుంది. అంటే ఈ రెండు ప్రధాన గ్రహాలు లాభస్థానంలో ఉండడం వల్ల జాతకుడు కంప్లీట్గా ఏదన్నా చిత్తశుద్ధితో అర్హత ఉంటే ఖచ్చితంగా సాధించవచ్చు. అన్నదమ్ముల సహకారం కూడా లభిస్తూ ఉంటుంది. అయితే వ్యయస్థానంలో శుక్రకేతువులు ఇది కొద్దిగా ఇబ్బంది పెడుతుంటుంది. ధనాధిపతిగా, కుటుంబ స్థానాధిపతిగా వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు మోసం వల్ల అయితేనే, స్త్రీల వల్ల అయితేనే, వ్యసనాల వల్ల అయితేనే, లేదు కొంత అతి దాన ధర్మాల వల్ల అయితేనే జాతకుడు కొంత నష్టపోయే అవకాశం ఉంది. కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులతో విరోధాలు రావచ్చు. ప్రధానంగా కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల మధ్య వచ్చే విరోధాలు జాతకుడికి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. అంటే కొన్ని కొత్త సౌకర్యాలు, కొన్ని కొత్త సుఖాలు జాతకుడికి లభిస్తాయి. బికాజ్ 12లో ఉన్నటువంటి శుక్రుడు వల్ల, అంటే కేతువుతో కలిసి ఉండడం అన్నది అది చాలా వరకు జాతకుడికి ఇబ్బంది పెడతా ఉంటుంది. అంటే ఆర్థిక పరంగా అంటే సరైనటువంటి ధనం చేతిలో లేకపోవడం వల్ల కొన్ని మీ కోరికలు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని ముఖ్యమైనటువంటి ఖర్చులు కూడా వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా ఎవరో ఒకరు స్త్రీ చేతిలో కానీ లేదంటే ఒక ఇలాంటి ఆధ్యాత్మికవేత్తలో, జ్యోతిష్కులో వారి చేతిలో కానీ మీరు మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏదైనా స్థాయిని మించి ప్రయత్నం చేసినప్పుడు అది మీకు ఎంతవరకు ఉందో చూసుకోవాలి తప్ప మీకు ఏ అర్హత లేకుండా ఏదో రైల్వేలో ఉద్యోగం లేదంటే గవర్నమెంట్లో ఉద్యోగం వస్తుందని మిమ్మల్ని మోసం చేసి మీ నుంచి ధనం తీసుకోవడం కానీ ఈ విధంగా జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి
అందువల్ల అతిగా ఆశపోవద్దు. అలాగే ఏంటంటే ఆన్లైన్ వాటి ద్వారా కూడా పరిచయం స్త్రీలతో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బట్ కొన్ని అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో అతి ఉత్సాహం, జాతకం బాగున్నప్పుడు ఇలాంటి మోసంలో ఇలాంటి ఫ్రాడ్లు ఇరుక్కోవడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించవలసింది. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నవారు, అలాగే భార్య వలన కానీ స్త్రీల వలన కానీ, అంటే తల్లి వలన అక్క చెల్లెల వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, వారు కొంత కష్టమైన చాలా ఓర్పుతో ఈ ఆషాఢ మాసం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు కానీ వీలైతే ఇప్పుడు, లేని పక్షంలో శ్రావణ మాసంలో కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించవలసి ఉంటుంది. సందర్శించి అమ్మవారికి ఇక్కడ ఆనవాయిగా చీర, కొన్ని ఫ్లవర్సు, ఒక కొబ్బరికాయ, ఇవి అమ్మవారికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అవి మీ స్థాయిని బట్టి ఈ తాలిబొట్టు, పసుపు అన్నిటితో పాటు అమ్మవారికి సమర్పించండి. అక్కడ వాళ్ళు మీకు మీరిచ్చిన కొబ్బరికాయని తిరిగి మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. పీస్తో ఉన్నది ఇస్తారు. అది చాలా జాగ్రత్తగా మీరు ఇంటికి తెచ్చుకొని మీ పూజా మందిరంలో మహాలక్ష్మి అమ్మవారు, అంటే ఏదో అమ్మవారి ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో దగ్గర ఈ కొబ్బరికాయ, పీస్తో ఉన్న కొబ్బరికాయ జాగ్రత్తగా పెట్టుకొని దాని పక్కనే ఒక జాడీ లాంటి హుండీ లాంటిది పెట్టుకోవాలన్నమాట. జాడీ అంటే మంచిది, అది ఎంత పెద్దైనా చిన్నదైనా పర్లేదు. అందులో ప్రతి శుక్రవారం ఎంతో కొంత ధనాన్ని వేయటం, ఆ కొబ్బరికాయ ఆ జాడీ పైన పెట్టడం వల్ల మీరు వారం వారం రోజు ఏదో విధంగా ఎంతో కొంత మీకు తోచింది బ్రేక్ లేకుండా వేస్తూ ఉంటే మీకు ఉన్నటువంటి అన్ని ఆర్థిక సమస్యలు 100% పరిష్కారం అవడం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య, స్త్రీల మధ్య విభేదాలు కూడా చాలా వరకు పరిష్కారం అవుతాయి. అలాగే ఈ ఆషాఢ మాసంలో మీరు ఏ ప్రాంతంలో ఉన్న మీ గ్రామ దేవత దేవాలయాన్ని దర్శించి, మరడమ్మవారు, మావుళ్ళ అమ్మవారు, కంప్లీట్గా అక్కడ ఆనవాయితీ ప్రకారం అమ్మవారికి చీర, జాకెట్టు, పసుపు, కుంకాలు సమర్పించడం వల్ల కంప్లీట్గా మీలో ఉన్నటువంటి ఈ ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు పరిష్కారం అవడం 100% ప్రాక్టికల్గా జరుగుతుంటాయి. మీరు చేసి చూడండి, 100%గా 1000% ఇది జరిగి తీరుతుంది. ఇందులో విశ్వాసం ఇంపార్టెంట్. అలాగే మీరు ఈ పుణ్యక్షేత్రాలు దర్శించినప్పుడు, అలాగే గ్రామ దేవతను దర్శించి ఆ రోజు మీరు కొద్దిగా మీ యొక్క వ్యసనాలకి, బలహీనతలకి 100% దూరంగా ఉండాలి. ఇక ప్రధానంగా జనరల్ స్పాసిబిలిటీ, మామూలుగా జీవితంలో ప్రధానంగా ఎప్పుడూ చేస్తుంటే కొన్ని మీకు నిత్యం సౌభాగ్యాన్ని, ఆర్థికంగా మంచి స్థాయిని, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. మీరు ఈ టీత్ అంటే పళ్ళు తోముకునే ముందు ఈ పటిక పొడితో పళ్ళు తోముకోవడం వల్ల జనరల్ స్పాసిబిలిటీ ఏర్పడే అవకాశం ఉంది. అలాగే కుదిరినప్పుడు ఆవుకి పచ్చగడ్డి అప్పుడు చక్కగా వీలైతే మీరే సేకరించి ఆవుకు పెట్టడం వల్ల కూడా మీకంటే ఇది ఉండటం వల్ల ఏంటంటే మీకు బుధుడు యాక్టివేట్ అవుతుంటాడు. బుధుడు ఎంత బలంగా ఉంటే ఈ యొక్క వ్యాపారం, ధనం, చదువు అంత అభివృద్ధికరంగా ఉంటుంది. మరి కొన్ని సందర్భాల్లో అవకాశాన్ని బట్టి ఏదైనా ఒక టెంపుల్లో ఈ శనగలు, అంటే కాబూలి శనగలు, పంచదార, గోధుమ పిండి, ఈ 3 ఐటమ్స్ ఆ టెంపుల్లో డొనేట్ చేయడం వల్ల మీకు ప్రాస్పరిటీ బాగుంటుంది. అలాగే ఏదైనా అమ్మవారి ఆలయంలో బాగా సుగంధాన్ని ఇచ్చే అగరబత్తీలు అమ్మవారి ఆలయంలో ఇవ్వటం వల్ల ప్రతిరోజు అవి వెలిగించడం వల్ల సుగంధభరితంగా ఉండాలి. మంచి కాస్ట్లీవి అమ్మవారి దేవాలయంలో ఉండాలి. కానీ మీరు పూజా మందిరం మెయింటైన్ చేస్తుంటే సాయంకాలం సూర్యాస్తం అయిన తర్వాత అటువంటి అగరబత్తిని మీ యొక్క గృహంలో అమ్మవారి ముందు వెలిగించడం వల్ల అది గృహం అంతా వ్యాపించడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ రావడం జరుగుతుంటుంది. ఇది బెస్ట్ రెమెడీ. అసలు దీనికి తిరిగే ఉండదు అన్నమాట. మీరు ఎంత కుదిరితే అంత ఈ బొంబాయి రవ్వ అనే గోధుమను ఒక పావు కేజీ, ఓ పావు కేజీ పంచదార, ఒక పావు కేజీ నెయ్యిలతో 100 గ్రాముల నెయ్యి, ఇవన్నీ శుభ్రంగా కలిపి చీమలకి ఆహారంగా వేయాలి. ఎక్కడ ఈ ఫారెస్ట్లోనూ లేదంటే ఈ తోటల్లోనూ అక్కడక్కడ ఉంటుంటే మీరు చీమలు చూడక్కర్లేదు, అక్కడైతే అవే తీసుకుంటాయి. ఈ విధంగా ఇవి మీరు ఈ కొద్దిపాటి రెమెడీలు నిత్యం ఏదో ఒకటి చేయడం వల్ల, వీలైతే మీకు చెరువులు అలాంటివి ఉంటే చేపలకి బిస్కెట్లు, చిన్న చిన్న బిస్కెట్ ముక్కలు ఆహారంగా వేయడం వల్ల కూడా ఈ మూగజీవులకి మీరు ఎంత తృప్తి చేయగలిగితే మరి మీకు అంత ప్రాస్పరిటీ వచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.